ఐడెంటిటీ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 38 నిమిషాల యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఇది యూఏ సర్టిఫికెట్ వచ్చినటువంటి ఈ సినిమా 2 జనవరి 2025న విడుదలైంది. అంటే గురువారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. టైటిలే గమనించారు కదా, ఇందాక అది ఎందుకు పెట్టానంటే టైటిల్ బోర్డు IDENTITY రెండు అక్షరాలు. జనరల్లీ ఒక పదం మొత్తం ఉంటుంది. తెలుగులో ఒకసారి నిలువు దోపిడి అని ఒక సినిమా వచ్చినప్పుడు నిలువు దోపిడి అని ఇట్లా టైటిల్ రాశారు. తర్వాత చాలా కాలానికి వెరైటీగా ఈ టైటిల్ చూశారు, IDENTITY ఐడెంటిటీ. ఆ టైటిల్ మీదే ఈ సినిమా అంతా ఆధారపడి ఉంది. మలయాళం సినిమా అంటే ఒకప్పుడు ఫక్త్ సెక్స్ సినిమాలు అని చెప్పి పేరు ఉండేది. అసభ్య సినిమాలు ఎక్కువ వచ్చేవి అక్కడ. అయితే ఇప్పుడు మొత్తం దాన్ని కంప్లీట్గా మారిపోయింది పిక్చర్. ఒక అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి మలయాళంలో. సో ఏ స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ ఏ కాప్ వర్క్ టుగెదర్ టు unravel the identity of an exclusive killer using the descriptions of his face etched into the memory of an eyewitness to the brutal crime. ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ మీద ఒక పోలీస్ ఆఫీసరును ఒక స్కెచ్ ఆర్టిస్టు కలిసి వర్క్ చేశారు అనే దాని మీద ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ ముఖ్యమైన పాత్రలు, అలీషా, ఇంకా ఆమె పూర్తి పేరు వచ్చేసి అలీషా అండ్ అబ్దుల్ సలాం అనేది ఆమె పేరు. ఆమె వృత్తి వచ్చి ఒక టీవీ యాంకర్ ఆమె. సో ఆమెకి ప్రొపగ్నోసియా అనేటువంటి ఒక అరుదైన ఫేస్ ఐడెంటిటీని మర్చిపోయేటువంటి వ్యాధి వస్తుంది, అంటే ఫేస్ బ్లైండ్నెస్. ఆ మధ్య సుహాస్ సినిమా తెలుగులో వచ్చింది ఆ ఫేస్ బ్లైండ్నెస్ మీద. అటువంటి దాని మీద ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇందులో హీరోగా టొవోనా థామస్ హీరోగా యాక్ట్ చేయగా, వినయ్ రాయ్ అతి ముఖ్యమైన పాత్రలో నటించగా, మందిరా బేడి ఇందులో 2 పీస్ ఇది కూడా వేసింది. ఆ లేట్ ఏజ్లో కూడా ఆమె అందాలు చూపించే ప్రయత్నం చేసింది. అట్లాగే అజ్జు వర్గీస్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో షమీ తిలకన్ ఇంకొక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అఖిల్ పాల్ ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ కాగా, అనస్ ఖాన్ కూడా డైరెక్టర్ రైటర్. ఇద్దరు కలిసి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అఖిల్ పాల్ అండ్ అనస్ ఖాన్. ఒక క్రిస్టియను ఒక ముస్లిము కలిసి చేసినటువంటి ఈ సినిమానికి రాజు మైలత్ అనే అతను ప్రొడ్యూస్ చేయగా, రాయ్ సీజే కూడా ఇంకో ప్రొడ్యూసర్ కాగా, జేక్స్ బిజాయ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను అందించినటువంటి సినిమాకి అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేయగా, చమన్ చక్కు ఎడిటర్గా వ్యవహరించారు. ఎమ్నాక్ బెన్ యాక్షన్ డైరెక్టర్. అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా కారు చేజింగ్లు చూసి తీరాల్సిందే. ఇంగ్లీష్ సినిమా మించినటువంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. పృథ్వీ అండ్ రాజన్ లైన్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమా తీరుతెన్నులేంటి ఎలా ఉందో ఒక్కసారి అవలోకిద్దామా. ఎందుకంటే ప్రసన్నవదనం అనే సినిమా ఆ మధ్య తెలుగులో వచ్చింది. గత సంవత్సరమే విడుదలైంది ఆ సినిమా. సో ఆ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్తో హీరో బాధపడుతుంటాడు. అంటే ముఖము డ్రెస్సును బట్టి గుర్తుపడతాడు, కానీ ముఖాన్ని బట్టి ఇదంతా మస్క కనబడుతుంది. అది ఫేస్ బ్లైండ్నెస్. దాన్ని ప్రొపగ్నోసియా అనేటువంటి వ్యాధి అని చెప్పి చాలా డాక్టర్ ఒక పాత్రలో ఇందులో చూపించి ఆ ప్రొపగ్నోసియా దాని మీదనే మెయిన్ కథగా తీసుకున్నారు. ఇందులో లోపాలు లేవా అంటే ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. ఒక విలన్ పాత్ర డిజైనింగ్లో ఒక లోపం ఉంది. అదేంటంటే ఎన్ఎస్జీ కమాండర్ అని చెప్పి ఆ తర్వాత సెకండ్ హాఫ్లో బిల్డప్ ఇచ్చినప్పుడు ఎన్ఎస్జీ కమాండర్ ఈమెను గుర్తిస్తుందని చెప్పేసి ఈమెను చంపడానికి ఎందుకు వచ్చాడు అన్నదానికి మీనింగ్ లేదు. అంటే ప్రేక్షకులు చంపడానికి వచ్చిండు అనుకోవాలి, ఈయన ఎందుకు వచ్చిండు అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వెనకకి డ్రాప్ అయిపోతాడు. రూమ్ దాకొచ్చి ఇట్లా తలుపు అది బ్లాక్ చేస్తాడు. ఆమెది మొత్తము ఏదైతే సెల్ ఫోన్ రాకుండా బ్లాక్ చేసి దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తాడు. ఆ ముఖంలో క్రుయాలిటీ చూపిస్తారు, దొంగ చూపులు చూపిస్తారు. అవన్నీ చూపించి లాస్ట్లో ఎనర్జీ కమాండర్ అంటే అర్థం ఏముంది? అది కాదు కదా. సో తర్వాత ముందు ప్రవర్తించేది ఎప్పుడైనా సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి సెకండ్ టైం చూసినప్పుడు దానికి కరెక్ట్గా ఉండాలి. అదే కరెక్ట్ సస్పెన్స్. కానీ ఇష్టం వచ్చినట్టు తీస్తే కాదుగా. లాస్ట్లో ప్లేన్ మీద ఫైట్ తీశారు. ట్రాన్స్పాండర్ ఆఫ్ చేయడం అనే టెక్నికల్ టర్మ్స్ తీసుకున్నారు. అలీషా ఈ దానికి సాక్షిగా ఉన్నప్పుడు మొత్తానికి ఎంతో కష్టంగా ఈ యొక్క క్రిమినల్ ఎవరైనా కనిపెట్టేసి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్గా వచ్చినది అంతకుముందు ఎక్స్ ఆఫీసర్ అని, ఇప్పుడు అతను డ్యూటీలో లేడని, అతనే విలన్ అని సెకండ్ హాఫ్లో మనకు రివీల్ చేసిన తర్వాత అక్కడ ప్లేన్లో అతను ఎగురుతున్నప్పుడు అక్కడ ఏదో జరగబోయేటువంటి ఆపదని ఏం చేస్తారు అంటే AN-46 కాపీ ది రన్వే 2 మీద పోతున్నటువంటి విమానంకి విశాఖ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ రూపంలో హీరో వచ్చి అందులో పట్టీలు కట్టుకొని ఎక్కుతాడు. అతని దగ్గర ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్పు అక్కడ వెళ్తేనే లోపలికి ఎక్కగానే అక్కడ అది మాయం చేసేటువంటి ఆ సర్క్యూట్ ఏరియాలోకి వచ్చిన తర్వాత డేటా అంతా మాయమయ్యేటువంటి ఫెసిలిటీతోటి అతన్ని మట్టి కరిపిస్తారు. సో ఈ ఎయిర్ స్క్వాడ్ ఎవరైతే ఎయిర్ మార్షల్ స్క్వాడ్ ఉన్నాడో అతను
వీళ్ళని కాపాడడానికి పైకి వస్తాడు. కానీ ఈ 2 ఏరోప్లేన్లు క్రాష్ అయ్యే విధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేటర్ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు. దాన్ని వీళ్ళు అరికడతారు. త్రిష అలీషా పాత్రలో అద్భుతంగా నటించాక తర్వాత ఈ 40,000 అడుగుల పైన ఉన్నటువంటి విమానాన్ని కూడా ట్రేస్ చేసేటువంటి వీళ్ళ దగ్గర పరికరం ఉంటుంది. ఆ పరికరంతో ఆపరేట్ చేస్తూ పైకి మొత్తానికి ఆ ప్రమాదం జరగకుండా కాపాడతారు. అక్కడ ఎయిర్ మార్షల్స్, అతను కూడా ప్రైవేటు ఎయిర్ మార్షల్స్ పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళు ఫైటింగ్ అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ ఫైటు అదొకటిను, కార్ చేజింగ్స్ ఒకటి అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో. తర్వాత హైలీ ట్రైన్డ్ ఎన్ఎస్జి ఎక్స్ కమాండర్ అయినటువంటి హీరో చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అమీర్ అలీ అనే అతను సరెండర్ కావడము, తర్వాత హరణ్ శంకర్ గురించి వీళ్ళు వెతకడము జరుగుతుంది. స్టార్టింగ్లో ఇందులో యూఏ సర్టిఫికేట్ రావడానికి కారణం ఏంటంటే, ఇందులో యాక్చువల్లీ తీసుకున్న కథ బరివాతలో ఉన్నటువంటి లేడీస్ని తీసి, అంటే బట్టలు మార్చుకునేటప్పుడు ట్రయల్ రూమ్స్లో ఉన్నటువంటి దాన్ని షూట్ చేసి వాళ్ళు చూపించిన తర్వాత పెళ్లి సంబంధాలు కుదిరితే వాళ్ళ కాబోయే భర్తలకు పంపిస్తామని ఆ అమ్మాయిలను భయపెట్టి వాళ్ళ దగ్గర 5 lakhs 10 lakhs బిజినెస్ చేసే ఒక నీచాతి నీచుని ఫస్ట్ ఓపెనింగ్లో చూపిస్తారు. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఏంటంటే, లోపలికి వెళ్ళిపోయి ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటూ అలా తీయబోతూ జాకెట్ తీయబోతూ చూసి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి కానీ ఆ చిన్న కుర్రాడు ఒకటి చేతిలో తీసుకొని యువకుడు ఒకడు పారిపోయి ఒక అతనికి ఇస్తాడు. అతను తీసుకెళ్ళి అన్ని వెబ్లోంచి దాన్ని పైన పెట్టి అక్కడి నుంచి ఫేస్బుక్లో వాళ్ళ ఐడీలు ఏంటి చూసి తన తెలిసినటువంటి హైజాకర్ ఒక ఫ్రెండ్ ఉంటే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తా ఆ అడ్రస్ లొకేషన్ పంపమని చెప్పి, అంటే చూడండి అసలు అమ్మాయిల నగ్న దృశ్యాల్ని ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఎంత ప్రమాదకరం. సోషల్ మీడియా ద్వారా మనకి ఏ రకంగా వెళ్ళిపోతున్నా, మనకు సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది అనేది అన్యాపదేశంగా చెప్పకనే చెప్పింది ఈ సినిమా. ఒక రకంగా తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చేసినా, తెలిసిన వాళ్ళకు కూడా జాగరూకతగా ఉండే విధంగా మనం పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండే విధంగా ఈ ఐడెంటిటీ అనే సినిమా చెప్పింది. సో అలా ఒక అమ్మాయి బ్లాక్మెయిల్కు లోనైనప్పుడు ఆమె టెన్షన్ పడుతూ ఉండగా ఆ తర్వాత ఆమె మానసికంగా ఎంతో రుగ్మతకు లోనైతే ఆమె బ్రదరు ఇట్లా గ్యాంగ్ రేపు గురైనటువంటి తర్వాత బాగా దెంగి పడేసిన తర్వాత లేడీ కూడా మళ్ళీ జీవితంలో పైకి వచ్చి ప్రపంచ సుందర అయిందని చెప్పి ఒక ఉదాహరణను చూపించి ఆ పేరు చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు అటువంటిది ఏం టెన్షన్ పెట్టుకోకు, బాగుండు అని చెప్పేసి తన సోదరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆమె ఆ యొక్క మానంలో ఇలా జరిగింది అనేది ఒక అవయంలో జరిగిన చిన్న ప్రాబ్లం కింద భావించి బయటకు వచ్చేసి మానసికంగా బాగా బతుకుతున్నప్పుడు మళ్ళీ ఆమె జీవితంలోకి విలన్ ఎంటర్ అవుతాడు. సో ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఒక దుండగుడు వెళ్ళి ఈ ఆగంతకుని వెతికి ఏదైతే ఒక మూసేసినటువంటి ఒక మిల్స్ దగ్గర అతను స్థావరం ఏర్పరచుకుంటాడు. ఆ మిల్స్ దగ్గరికి ఇతను వెళ్ళి వాడిని కొట్టి వెంటనే వాడిని మొత్తం మంటల్లో పెట్టి కాల్చేసిన తర్వాత ఈ కేసు డీల్ చేయడానికి వినయ్ రాయ్ వస్తాడు ఇన్స్పెక్టర్ రూపంలో. సో అక్కడికి త్రిష చూసినటువంటి దీని కింద వస్తుంది. ఆమె టీవీ రిపోర్టర్, ఆమెకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్లో ఆమెకి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. అక్కడే ఆమె ప్రొపగ్నేసియాకు లోన్ అవుతుంది. అంటే ఏంటంటే మోకాలను గుర్తించలేదు, సేమ్ డ్రెస్ ఇంకొకరు వేసుకుంటే వాళ్ళే అనుకుంటుంది. అటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఆమె ఇంటర్వ్యూల్ దాకా వచ్చేసరికి ఆ బొమ్మ గీయాలన్నటువంటి స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిచినప్పుడు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఆమెకి ఒక గతం ఉంటుంది. ఆమెకి అంతకుముందు ఆమె మందిరా బెడేసింది ఆ పాత్ర. సో ఆమె ఇందాక 2 piece బిట్ని పైన కింద చిడ్డే ఒకటి పైన బ్రా వేసి నీళ్ళలో చూపించారు. ఫాస్ట్గా వెళ్ళిపోతాయి బిట్స్ అవి. సో ఆమె గీసిన తర్వాత ఆ స్కెచ్ వచ్చిన తర్వాత త్రిష కూడా చెప్పిన తర్వాత స్కెచ్ చూస్తే అది యాజ్ ఇట్ ఈస్గా ఇతను లాగా ఉంటుంది. ఎవరు వీళ్ళ హరణ్ శంకర్ లాగా ఉంటుంది. హరణ్ శంకర్ ఎవరు అంటే ఇతను మెయిన్ హీరో. సో అతను విలన్ అని చెప్పి మనకు ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఒక వేరే అతను వచ్చేసి అమీర్ అలీ నా పేరు అని ఆ పోలికలతో ఉన్న అతను వచ్చి సరెండర్ అవుతాడు. ఇక్కడికి గేమ్ అయిపోలేదని చెప్పి వినయ్ రాయ్ అతను చెప్తాడు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఈ విలన్ మనం అనుకున్నటువంటి భ్రమపడ్డానేమో హీరో అయ్యాడు, ఎనర్జీ కమాండర్ అయ్యాడు. ఈ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడో అసలు పోలీస్ ఆఫీసరే కాదు, అతను దొంగ ఈ రూపంలో వచ్చాడు అన్నది చూపించి పెద్ద క్రిమినల్ అని చూపించి అతను ఎన్నో ఐడెంటిటీలు మారుస్తాడని చెప్పి ఒక 6-7 ఐడెంటిటీలు వాళ్ళంతా కోర్టు కేసులో నిందితులను తీసుకొని ఇండియాలో గుర్తుపట్టలేనటువంటి ఐడెంటిటీ ద్వారా అతను ఫారెన్ పారిపోతున్నాడు అన్న విషయం లాస్ట్ తెలుసుకొని దాని మీద మంచి సబ్జెక్టు చాలా బాగా తీశారు. ఒక చిన్న ఇది మధ్యలో ఇతను ఎన్ఎస్జీ కమాండర్ అయినటువంటి వ్యక్తి త్రిషను చంపడానికి ఎందుకు వస్తాడు అన్నది ఒకటి మనకు అర్థం లేకుండా ఉంటుంది. అయితే త్రిష తెలుగు సినిమాలో కాకుండా ఇక్కడ డబ్బింగ్ అతను యాక్చువల్ తమిళం ఆమె
అయితే మలయాళం చెప్పినప్పుడు డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు. అయితే క్లోజప్‌లో చూపించినప్పుడు ఇట్లా తలుపు దగ్గరికేసినప్పుడు, ఇట్లా చెట్టు పైకన్నప్పుడు ఆ పిడుదులు కొంచెం లావెక్కి, కొంచెం వక్షాలు కూడా లావెక్కి, కొంచెం లావయినట్టు కనబడ్డది ఆమె పర్సనాలిటీ. సో, మొత్తానికి ఏందంటే ఈ వ్యక్తి ప్లెయిన్ వైట్ షర్టు, జీన్స్‌లో ఉన్నాడని చెప్పి ఈమె చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు పరిశోధన చేస్తూ వ అసలు దుండగుడిని పట్టేటువంటి ప్రయత్నం మీద ఈ సినిమాలో ట్రై చేస్తా ఉంటారు. సో, అది 'ప్రసన్నవదనం' సినిమాలో చూపించిన విధంగానే కలర్ బ్లైండ్‌నెస్, అదే ఫేస్ బ్లైండ్‌నెస్ గురించి, కలర్ బ్లైండ్‌నెస్ లాగా ఫేస్ బ్లైండ్‌నెస్ గురించి ఈ సినిమాలో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. హరణ్ శంకర్ ఎవరు అనేది పట్టుకునే దాని ప్రయత్నంలో లాస్ట్‌కు ఎంతోమంది అమ్మాయిల్ని వాడి జీవితంతో ఆడుకున్నట్టు మొదటి వ్యక్తి. ఆ వ్యక్తిని కాల్ చేసిన వ్యక్తికి సపోర్ట్‌గా నేను వాళ్ళ అమ్మాయిని చంపారు కాబట్టి ఈ అమీర్ అలీ వచ్చి నేను లొంగిపోతాను సార్ అని చెప్పి లొంగిపోయినట్టుగా మనకు సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో, మొత్తానికి ఏంటంటే ఒక సౌత్ బెంగుళూరులో జరిగినటువంటి కథ కింద దీన్ని మనకు చూపిస్తూ ఇండియాలో జరిగినటువంటి ఈ కథని ఒక డిఫరెంట్ కథగా మనకు మలిచేటువంటి ప్రయత్నం చేసి, అటు పాటలు, పద్యాలు, ప్రేమలు, రొమాన్స్‌లు ఏమీ లేకుండా, ఈవెన్ ఆ బట్టలిప్పేటువంటి సబ్జెక్ట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా బట్టలిప్పే సన్నివేశాలు లేకుండా చూపించింది కూడా మార్ఫింగ్‌లో చూపించి, ఆ వీడియోస్, నగ్న వీడియోస్ మార్ఫింగ్ చూపించి దాన్ని సోషల్ మీడియాతో లింక్ చేసి ఏ రకంగా బ్లాక్‌మెయిల్ చేస్తారు బ్లాక్‌మెయిలర్స్ అనేది చెప్తే, టీవీలో ఇది కనుక్కున్నటువంటి ఆమె ఒరిజినల్ ఫుటేజ్ ఇచ్చి వాళ్ళ యాంకర్‌కి సోమవారం నుంచి టెలికాస్ట్ చేస్తామని చెప్పి కంగ్రాట్యులేషన్ నతాషా అనే అమ్మాయి టీవీ స్టూడియో నుంచి చేసినప్పుడు త్రిష సంతోషపడుతుంది. కానీ ఆమె పక్కాగా చెప్పలేకపోతుంది ఈయనే వ్యక్తి అని. ఆమె ఉన్న ఊహ ప్రకారంగా చెప్తే ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా చేసినప్పుడు ఇది నిజమైన వ్యక్తియా కాదా అనే మీమాంసలో వాళ్ళు ఉండిపోతారు. ఉన్నప్పుడు ఇంకా లాస్ట్‌లో అసలు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠతో మనకి సినిమా చివరాఖరి దాకా ఫుల్లు సస్పెన్స్‌తో సాగి సినిమా ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తుంది మనకి. ముఖ్యంగా టోవినో థామస్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అతని ఫిజిక్ సరిగ్గా సరిపోయింది సినిమాకి. అట్లాగే వినయ్ రాయ్ కూడా చాలా డిగ్నిఫైడ్‌గా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. మందిరా బేడి ఉన్నంతలో రాణించింది. ఆ యొక్క అజు వర్గీస్‌ను షమీ తిలకన్లు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా అఖిల్ పాల్ మరియు అన్నాస్ ఖాన్ దర్శకద్వయం, ఈ మధ్య దర్శకద్వయంతో వచ్చింది. అప్పుడెప్పుడో బాజీగర్, అబ్బాస్ మస్తాన్ అనేటువంటి ఇద్దరు డైరెక్టర్ డియోతోటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ డైరెక్టర్ డియోతో వచ్చినటువంటి ఈ సినిమా కూడా సక్సెస్ బాట పట్టినట్టే. గురువారం రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఐడెంటిటీ ఎన్ని సినిమాల మధ్యలో వచ్చినా కూడా తనంటూ ఒక ఐడెంటిటీ నిలబెట్టుకొని, ఒక లాజిక్ అనేది పక్కన పెడితే క్రైమ్ ప్రియులు చాలా ఇష్టపడేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. వినయ్ రాయ్ ఆ కారులో వెళ్ళినప్పుడు ముందు వచ్చినప్పుడు ఈ కారులో వచ్చినటువంటి అతను డ్రెస్ మార్చుకొని ఇతని డ్రెస్లో వచ్చినప్పుడు ఇతని డ్రెస్లోనే ఉన్నాడు కాబట్టి ఇతన్ని హరణ్ శంకర్ కాకుండా హరణ్ శంకర్ అనుకుంటుంది ఆమె. అయితే పోలీస్ ఆయన వచ్చిన ఆయన, అతను సిఐ, అతని పేరు జాకబ్ అని ఉంటుంది, అలెన్ జాకబ్. అతను అలీషా అనే పేరు త్రిషాది, హరణ్ శంకర్ ఏమో విలన్ పేరు అలా పెట్టారు. సో, అలెన్ జాకబ్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరు విలన్గా తేలినప్పుడు ఇతని డ్రెస్ వేసుకున్న తర్వాత ఇతను దెబ్బ తగిలింది, మరి ఎట్లా లేచి వచ్చాడు అనేది లాజిక్ కూడా చూపించలేదు మనకి. సో, ఇక్కడ ఒక గాయం ఉంటుంది, గాయంతో మనకు హరణ్ శంకర్ కనబడ్డట్టుగా మనకు చూపిస్తారు. కానీ వచ్చింది అలెన్ జాకబ్. అతను వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని కాల్ చేసి అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లు, సాక్ష్యాలను లాక్కొని వెళ్ళిపోతాడు. సో, ఇదంతా కూడా చూడడానికి అక్కడ ముఖ్యంగా చేసేటప్పుడు ఒక కారు ఢీకొనడం అనేది చాలా బాగుంది. ముఖ్యంగా త్రిషా కృష్ణన్ అందంగా కనబడింది, ముద్దుగా కనబడింది. ఆమె క్లోజ్ ఎక్కువ పిడుదల మీద ఎక్కువ తీసుకుపోయే ప్రయత్నం చేశాడు మన సినిమాటోగ్రఫరు. సో, మొత్తానికి ఆమె అందముల మొత్తం కూడా ఆ పైన కూడా మనకేమి అంటే ఓని చున్ని లాంటిది లేకపోవడం వల్ల బరువెక్కిన వక్షోజాలతోటి త్రిష అందంగా కనబడింది ఈ సినిమాలో. సో, ఓవరాల్గా మనకి ఈ అబ్బాయి కూడా, హీరో కూడా చాలా ఎరోటిక్గా కనిపించి మంచి ఫిజిక్ తోటి ఆకట్టుకునే విధంగా కనబడ్డాడు మనకు ఈ యొక్క హీరో టోవినో థామస్. సో, ఓవరాల్గా ఒక ఐడెంటిటీ సినిమా నీట్గా ఉన్నటువంటి మలయాళం సినిమా. ఒక బూత్ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే అమ్మాయిలు నగ్నంగా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఫస్టే అతన్ని చంపించేసి అక్కడ ఐడెంటిటీ అని టైటిల్ వేసి అక్కడ టైటిల్స్ వేసుకుంటూ ఈ రన్ కథ నడిపించి త్రిష ఫ్లాట్లోకి దిగిన తర్వాత అక్కడ వేరే అమ్మాయిని అక్కడ పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని మాట్లాడి వాళ్ళతోటి కొంచెం దూరంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఈ రకంగా అన్నీ ఒక డిఫరెంట్ మేనర్లో ఈ సినిమా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి కలవిడిగా ఉంటూనే కేసులో పాల్గొంటూ వాళ్ళతోటేమో ముభావకంగా ఉంటూ కేసులో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేటువంటి పాత్రలో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. జాదవి మెమోరియల్ హాస్పిటల్లో జరిగినటువంటి కథగా మనకు ఇది ఇచ్చారు. ఏదైతే ఇది టెస్టులు జరుగుతాయో అక్కడ. సో, ప్రభగ్నేసియా డాక్టరు ఎవరైతే వివరిస్తాడో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్గా యాక్ట్ చేశాడు.
అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. యాక్చువల్ అది చెప్పిందంతా చరిత్రలాగా మనకంతా ఏదో మన పాఠం చెప్పినట్టుగా ఉంటుంది. కానీ ఆ పాఠం చెప్పినట్టుగా ఉండదు దాని యాక్టింగ్. ప్రొపగ్నెసియా అంటే ఇలా యాక్చువల్లీ ఇలా ఉన్నప్పుడు ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే అన్ని అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా అద్భుతంగా యాక్ట్ చేశాడు అతను. ఆ నటన, ఆ డాక్టర్ పాత్ర చేసిన అతని ఫ్యామిలీ కూడా స్టార్టింగ్లో చూపించి ఇంట్లో నుంచే మనకు మొదలు పెడతారు. ఆయన క్యారెక్టర్ ఆయన వైఫ్తో మాట్లాడడం దగ్గర నుంచి మొదలు పెడతారు. ఆ క్యారెక్టర్ ఆ ఫ్లాట్లో ఉన్నట్టుగా మధ్య మధ్యలో ఆమె ఆపదలో ఉన్నప్పుడు ఒకసారి కలిసినట్టుగా ఆ డాక్టర్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మొత్తం మూడు పాత్రల మీద తిరుగుతూ ఉంటుంది. థామస్ పాత్ర, త్రిష పాత్ర, వినయ్ రాయ్ పాత్ర, ఈ ముగ్గురు పాత్రల మీద తిరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా తీశారు. ఎక్కడ ప్రేమలు, పద్యాలు, పద్యాలు ఏం లేకుండా, సెక్స్ వైలెన్స్ ఏం లేకుండా ఆ చూపించే ఆ బట్టలు ఇప్పించే సన్నివేశాలను కూడా మాస్క్ చేసి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసినా యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తో మొత్తానికి తగలబెట్టేస్తాడు ఆ వ్యక్తిని, ఆగంతకుని. అక్కడ తగలబెట్టడానికి కారణాలు కూడా మంచిగా సోదారణంగా చెప్పి లాస్ట్కి ఎనర్జీ కమాండర్ ఇతను ఎయిర్ మార్షల్, ఇతనికి దేనికి వెళ్ళాలన్నా కూడా అతనికి వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా అనుమతి ఇచ్చేదంటూ కొత్త విషయాన్ని ప్రొపగ్నెసియా గురించి ఉన్న విషయాలను జనాలకు ఎడ్యుకేట్ చేసే విధంగా, తర్వాత సోషల్ మీడియాలో ఏ రకంగా వీళ్ళు ఓన్లీ నగ్న దృశ్యాలు తీసి ఊరుకోకుండా బట్టల షాపులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బట్టలు డ్రాయర్లు మార్చుకోకూడదని చెప్పి, ఎందుకంటే మార్చుకుంటే వాళ్ళు ఎక్కడైనా కెమెరాలు ఉంటే గమనించి చూడమన్న కూడా ఒక సందేశమును, ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది సినిమా ద్వారా. ఒక మంచి విషయాన్ని చెప్పారు. సో జరిగిన తర్వాత ఏ రకంగా సోషల్ మీడియాకి చేసి పెళ్ళిళ్ళు కుదిరిపోతున్న అమ్మాయిల జీవితాలు, లేదా పెళ్ళి అయిన తర్వాత భర్తల దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఏ రకంగా లాక్కుంటారు, వాడు ఏటీఎం దాకా కూడా దింపేసి ఇవాళ తీసుకో మిగతా రేపు తీసుకో అంటే సీరియల్గా కూడా డబ్బులు తీసుకునే భయపెట్టి చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేయడం, సొంత తమ్మునికి ఆ వీడియో, ఆమె నగ్న వీడియోని అక్కడ అప్పటికే మర్చిపోయి, ఆమె గాయపడ్డ హృదయాన్ని నుంచి మర్చిపోయి, ఎక్కడో మానవంలో చిన్న దెబ్బ తగిలిందని మర్చిపోయి ఆమె హ్యాపీగా ఉంటున్నటువంటి సమయంలో తండ్రికి ఆమెకి పంపిస్తే అతనే ఏరుకు సంబంధించిన ఆఫీసర్ అయ్యి కావడం, సో అతను చంపేయాలన్నటువంటి దృక్పథంతో అతను ఉండడంతో మొత్తానికి అతను ఆ ప్రమాదాన్ని తప్పించి అతను అరెస్ట్ చేసి లాస్ట్లో ఏ రకంగా ఏరోప్లేన్ కూడా కాపాడారు, మిగతా ప్రయాణికుల ప్రాణాలను ఏ రకంగా కాపాడారు అనేది చాలా అద్భుతంగా ఐడెంటిటీ సినిమా ద్వారా చూపించారు. ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన మలయాళం సినిమాలో ఒక ఐడెంటిటీ అనే దాని మీద, అంటే వేరే ఐడెంటిటీ మీద ఇతను బతుకుతున్నాడు, అంటే వేరే ఐడెంటిటీలను ఏ రకంగా క్రాస్ చేస్తారు, గుర్తు తెలియని వ్యక్తుల ముఖ చిత్రాలతో ఇతను ఏ రకంగా వెళ్తున్నాడు, ఆ పాస్పోర్ట్లు దొంగ పాస్పోర్ట్లు అనేది వీళ్ళు ఏ రకంగా శోధించారని ఈ పరిశోధనను కూడా చూపిస్తూ, వినయ్ రాయ్ దొంగ ఆఫీసర్ అనేది చూపించి మొత్తానికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా బురిడి కొట్టించాడని, ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే విషయాలు తెలుసుకున్నారో దాన్ని చంపించారని చాలా అద్భుతంగా చూపించి, ఒక ఫ్లాట్లో త్రిష దిగిన దగ్గర నుంచి ఆమె సాక్ష్యము, ఆమెకు బ్లైండ్నెస్ ఉన్నా కూడా, ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా, ముఖాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా, డ్రెస్సులను బట్టి కన్ఫ్యూజ్ అయిన పరిస్థితులు ఉన్నా కూడా, స్కెచ్ ఆర్టిస్ట్కి ఏ రకంగా సహకరించి స్కెచ్ ఆర్టిస్ట్ ఏ రకంగా నేరస్తులను పడతారు అనే దాని మీద మంచి ఇన్వెస్టిగేషన్ సినిమాగా ఐడెంటిటీ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. లాజిక్ని పక్కన పెట్టి చూస్తే చక్కటి మ్యాజిక్ ఈ సినిమా. ట్విస్ట్ల ప్రకారంగా చూస్తే అద్భుతమైన ట్విస్టులు ఉన్నటువంటి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ థామస్ యాక్టింగ్, త్రిష పర్ఫార్మెన్స్ గ్లామరు, అట్లాగే వినయ్ రాయ్ డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్. సో తర్వాత ఇందులో కార్ చేజులను లాస్ట్లో వచ్చినటువంటి ఫైట్, పైన ఎయిర్ మార్షల్ ఫైట్స్ అద్భుతంగా కుదిరాయి. లేడీ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్లో ఎయిర్ మార్షల్ లేడీ కూడా చేసేటువంటి ఫైట్స్, ఇతను కట్ కుట్స్ చంపేటువంటి చాలా చక్కగా యాక్షన్ సన్నివేశాలు కుదిరినటువంటి సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ. మరోసారి మలయాళం ఫీల్డ్కి శబాష్ చెబుతూ, ఈ గురువారం రిలీజ్ అయినటువంటి 2 జనవరికి విడుదలైనటువంటి 2025 వచ్చినటువంటి కొత్త సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ, మంచి సినిమాని ఆదరించాలని చెప్తూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.